మళ్ళీ మొదలెట్టారు అనుకోవద్దు. ఇదే లాస్ట్ వీడియో. రొట్ల పండుగకి సంబంధించి బారాషాహి దర్గాలో జరుగుతున్నటువంటి వీడియోలకు సంబంధించింది లాస్ట్. చూడండి, ఇప్పటి వరకు మనం మార్నింగ్ వీడియో చూసాము. ఇది నైట్ లైటింగ్ ఉన్న టైంలో వీడియో. మొత్తం ఈ లైటింగ్ అంతా నైట్ ఉండడం వల్ల అసలు పూర్తిగా లుక్కే పారిపోయింది పూర్తిగా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మా వాళ్ళైతే కింద షాపులు తీయమంటే పైన లైటింగ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. లైటింగ్ 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 ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎండ్ వరకు పూర్తిగా లైటింగ్ పెట్టారు. ఇది దర్గాలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. దర్గాలోకి వెళ్ళే టైంలో ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దర్గాలోకి ప్రవేశించి ప్రదర్శనలు చేసుకొని వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే మొక్కుబడులు ఏమైనా ఉన్నా తీర్చుకోవాలి, గంధం దొరికితే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వస్తారు కాబట్టి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఎక్కువ మంది ఉండడంతో బ్యారికేడ్స్ అవన్నీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ తో నీట్ గా కొద్ది మందికి పాస్ ఇష్యూ చేసి విఐపి పాసెస్ అవి ఇష్యూ చేసి పంపించడం జరిగింది. ఇదిగోండి మళ్ళీ నువ్వేనా? ఇప్పుడు మనం ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఘాట్ దగ్గర చూడండి, క్రౌడ్ అయితే అన్లిమిటెడ్ అండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళు రొట్లు తీసుకునే ప్రాసెస్ చూడండి. ఒక రొట్లు ఒకరికి ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నీళ్ళు తీసుకొని అవతల వాళ్ళ మీద చల్లటము, వాళ్ళ మీద చల్లుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరాయి కాబట్టి వాళ్ళు ఆ రొట్లు వదిలేసి వాళ్ళకి నెక్స్ట్ ఏ కోరిక ఉందో ఆ రొట్టె తీసుకోవడం జరిగింది. ఒకరినొకరు మాట్లాడుకుంటారు, కొత్త వ్యక్తులతో మాట్లాడుకుని వాళ్ళ దగ్గర ఏం రొట్టె ఉంది, మన దగ్గర ఏం రొట్టె ఉందని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రొట్టె మనకి ఇచ్చే టైంలో కింద నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళ మీద చల్లుతారు. సేమ్ అలాగే ఆపోజిట్ వ్యక్తి కూడా చూడండి, అందరూ ఒకరొకరు కోరికలు, జాబులు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, రకరకాల కోరికలు, ఐశ్వర్యం రావాలి, ఆరోగ్యం రావాలని కోరికలు నమ్మకంతో ఒకరినొకరు చేసుకుంటారు. ఇక్కడ అందరూ గ్రూప్ గా వచ్చిన వాళ్ళు కూడా అందరూ కలిసి వాళ్ళు ఏదైనా గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకటి ఇద్దరు అట్లా వాళ్ళ కోరికలు ఏమైనా తీరుంటే ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఇదే. నీళ్ళలోకి దిగాలి, దిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రొట్టె తీసుకొని మనకి ఇవ్వాలి, మన దగ్గర ఉన్న రొట్టె వాళ్ళకి ఇవ్వాలి. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత కింద నుంచి నీళ్లు తీసుకొని ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకొని మీ కోరికలు కూడా నెరవేరాలన్న ఉద్దేశంతో చేసుకుంటారు. ఇది మొత్తం పూర్తిగా ఇదే ప్రాసెస్. ఇక్కడ షాప్స్ కూడా కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న చిల్లర అంగళ్ళు అవి ఇవి పెట్టారు. చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. ఈ ఈ రొట్టెల పండుగ జరిగే క్రమంలోనే వీళ్ళందరికీ సేల్ కూడా బాగా జరిగిద్ది. ఎవరు ఎర్ర చొక్కా ఉన్న అబ్బాయి తప్పిపోయాడు అని అనౌన్స్మెంట్ ఇచ్చారని చూడండి. మా అక్క కొడుకు కూడా ఎర్ర చొక్కా వేసుకున్నాడని చెప్పి, అరే నువ్వే రా, నిన్నే పిలుస్తున్నారు వెళ్ళరా అని చెప్పి మా వాళ్ళంతా గోల. ఇక్కడ చూడండి, ఈ టెంపర్ గ్లాసెస్ వేసేవాళ్ళు కానివ్వండి, ఈ బ్యాంగిల్స్ అవన్నీ ఇవన్నీ చాలా అన్ని రకరకాలు. ఒక్క రకం షాప్ కాదు, చాలా రకరకాల షాపులు. పూర్తిగా అయితే షాపుల మధ్యలో నుంచి మాత్రమే దారి కనిపిస్తుంది. ఎక్కువ ప్రదేశం కవర్ చేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మా వాళ్ళు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ సంబంధించినవి అంటే జైంట్ వీల్లు, మేరీ కొలంబస్, డాన్సింగ్ వీల్స్ అని పిల్లలకు సంబంధించినవి స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు లీడింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇదిగోండి, వీళ్ళు ఉండడానికి స్టే ఇచ్చారండి. ఇది దర్గాకు సంబంధించిన నమాజ్ చదివే ఏరియా. ఈద్గా ఈద్గా అంటారు ఈ ప్రదేశాన్ని. సో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవుటర్స్ అందరికి ఇక్కడ వాళ్ళకి ఉండడానికి నివాసం ఇచ్చారనమాట ప్లేస్. ఎందుకంటే పైన షెల్టర్ ఉంటుంది, ఒకవేళ వాన పడ్డా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటది. బయట నుంచి పిల్లలతో వస్తారు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ ఇచ్చారు వాళ్ళకి. పదండి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అనుకున్న తీసుకున్న రొట్టె ఇంకోటి మర్చిపోయారు. సో మళ్ళీ ఘాట్లోకి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు తిప్పుతారో తెలియదు కానీ మళ్ళీ ఘాట్లోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఘాట్లోని మళ్ళీ ఎతకాలి. ఒక్కొక్క రోటి పట్టుకోవాలంటే ఆ రొట్టె దొరకాలంటేనే చాలా కష్టం. అంటే మనకి అదృష్టం బాగుంటే టైంకి వెంటనే దొరికేస్తుంది. అలా కాకుండా ఉంటే మాత్రం మనకి రోటీ దొరకడానికి చాలా టైం పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ఈ విధంగా మొత్తం పసుపు గంధం వేసి మొత్తం నీట్ గా తుడిచిన తర్వాత నీళ్ళలో కడిగి మళ్ళీ తీసుకెళ్లిపోతారు పీర్లని. కానీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్దాము. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మోటార్ పెట్టారు. మోటార్ పెట్టిన చోట ఈ మొత్తం ఈ ప్రదేశం అంతా జనాభా తొక్కేస్తారు కాబట్టి మట్టి మట్టి అయిపోతుంది. సో దానికోసం కవర్ చేయాలనే ఉద్దేశంతో పెడతారు. రొట్టెలు గిట్లు అమ్ముతున్నారు చూడండి. వీళ్ళందరూ చిరు వ్యాపారస్తులు అండి పాపం. రొట్టెలు తీసుకొచ్చుకొని ఇక్కడ సేల్ చేసుకొని వాళ్ళ జీవనాధారం గడుపుతారు. ఇదిగోండి పీర్లు. ఈ పీర్లు అన్నింటిని కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే నీళ్ళలో కొద్దిగా కడిగి తీసుకెళ్లిపోతారు మళ్ళీ. చూడండి
రకరకాలుగా ఉంటదండి. రకరకాలుగా వస్తాయి. సో, ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి పైకెళ్దామండి. రిటర్న్ ఎళ్దాము. రిటర్న్ ఎళ్లి లైటింగు చిన్న చిన్న షాపులు ఎగ్ కుల్ఫీ అని, ఐస్ క్రీమ్ షాపులని, మా వాళ్ళేదో బాల్స్ చూసారంట. ఇవి నీళ్ళలో ఏస్తే బాగా పెద్ద సైజ్ అయిన తర్వాత వాటిని గన్‌లో పెట్టి బ్లాస్ట్ చేయడం ఇలా చేస్తే బాగుంటదని. వద్దురా రేయ్! రాండ్రా. ఏంది? ఏముంది? ఓకే. ఇంకా ఇంకోండి చిన్న రిక్షా టైప్‌లో బండి రిక్షా టైప్‌లో తీసుకొనొస్తున్నారు. ఇది కనిపించిందండి మా వాళ్ళకి. హల్వా టైప్‌లో ఉంటది. టేస్ట్ చేసొస్తాడంట అదిగో. వీడైతే టేస్ట్ చేసి వచ్చాడు. ఫ్రీ. టేస్ట్ చేసి వచ్చాడు. అక్కడున్నారు రా అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్తున్నారు. ఏరా అంటే, తీసుకునేది లేదు ఏం లేదు డాడీ. ఊరికే టేస్ట్ కోసం కొద్దిగా అడిగితే ఇస్తారు. తినేద్దాం అని ప్లానింగ్ వీళ్ళది. తిన్నారు. ఏరా ఎట్లుందిరా? ఎట్లుంది? ఓకే. అబ్బా! హాయా? అవసరం లేదురా. ఇంగోండి నెక్స్ట్ ఇంకా ఈ ఈ షాప్ అయితే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. తర్వాత ఇక్కడ ఉచిత వైద్య శిబిరం గూడా ఒకటి పెట్టారు. ఎవరైనా బయట నుంచి వచ్చినోళ్ళకి ఏమైనా సజెషన్స్, హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెక్ చేసి, నెక్స్ట్ ఏమి మెడిసిన్స్ తీసుకోవాలి, ఎక్కడ చూపించుకోవాలని చూస్తారు. ఇది దర్గా ప్రాంగణం అండి. ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ట్రై చేస్తాడంట. ఇక్కడంతా ఇవేరా కొడతార్రా ఇంక కంటిన్యూ‌గా ఇదే చేద్దాం అంటే, అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చేసాము. ఇదొచ్చేసి రిసెప్షన్ అని చెప్పి మానిటరింగ్ రూమ్ అండి ఇది పూర్తిగా మానిటరింగ్ రూమ్. దాని పక్కనే ప్రెస్ హాల్ పెట్టారు. వాళ్ళకి ఏమైనా ఉంటే ప్రెస్ వాళ్ళకి మీటింగ్‌లు ఇవ్వటము, ఏదైనా ఉంటే వాళ్ళు రికార్డ్ చేసుకోవడం దానికోసం పెట్టారు. ఈ షాప్స్ అన్నీ చూడండి. ఒక షాప్‌లో అయితే బాగా లైటింగ్ ఇచ్చారు. బాగా వెరైటీ టైప్ ఆఫ్ లైటింగ్ పెట్టారు. ఆహ్, ఇంకా ఇవన్నీ కంటిన్యూ అండి. ఇక్కడ మీరు నిలబడుకుంటే ఇవి చూస్తానే ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి. ఈ వీళ్ళకి లేడీస్‌కి సంబంధించిన రూ. 10 అంట. చెవి కమ్మలు, రింగులు, చైన్‌లు ఇయి దొరికాయి. ఇది దర్గా దగ్గర నమాజ్ చేసే వేళలో పెట్టారు. ఒక భయ్యా అయితే చేతికి చేసుకుంటున్నారనమాట. టాటూ ఏయించుకుంటున్నారు. ఇంకా చిరు చిరు వ్యాపారస్తులండి ఇవన్నీ. లైటింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ కానివ్వండి. మా వాడికి తల్వార్ చైన్ కావాలంట. తల్వార్ చైన్ కావాలి అని గోల పెట్టాడు. ఇంక చిన్న పిల్లల ఐటెమ్సు. మా అత్తగారు మా అబ్బాయి అడిగాడని దానికోసం తీసుకొనికొచ్చారు. అంతే అండి. ఇక అయిపోయింది ఈ రొట్టెల పండగ.